హలో నమస్తే అందరికి. ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడడానికి వచ్చాను. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరు అని క్లియర్ చెప్తాను అనమాట. యాక్చువల్గా వైల్డ్ కార్డ్ లో ఫస్ట్ వచ్చేది హరితేజ గారు. సీజన్ 1 లో మనకి హరితేజ గారు వచ్చారనమాట. మంచిగా ఎంటర్టైన్మెంట్ కూడా చేశారు. సో ఇప్పుడు ఆవిడైతే కనుక మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంటే మొత్తం 4 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 4 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, మొత్తం 8 మెంబర్స్ అనమాట. సో ఈ 8 మెంబర్స్ లో ఫస్ట్ మనం లేడీస్ ని మాట్లాడుకుందాం. లేడీస్ ఎవరు వస్తున్నారని చెప్పేసి. ఫస్ట్ అయితే కనుక హరితేజ గారు వస్తున్నారు. సెకండ్ వచ్చేసి గంగవ్వ గారు వస్తున్నారు అనమాట. ముసలావిడ పెద్దవాడు గారు ఉన్నారు కదా, ఆవిడ వస్తున్నారు. ఆవిడ యాక్చువల్ గా లాస్ట్ సీజన్ లో కూడా మిడిల్ లో కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి మిడిల్ లో వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఆవిడని మళ్ళీ ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గిందని తీసుకుంటున్నారు. ఒకవేళ ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి ఏమైనా కనెక్ట్ అయింది, అప్పుడు ఏమైనా రేటింగ్ రావడం వల్ల మళ్ళీ ఈవిడ ఏమైనా తీసుకోవడం జరుగుతుందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. కానీ గంగవ్వ గారిని అమ్మగారిని అయితే కనుక తీసుకుంటున్నారు. సో గంగవ్వ గారి గురించి చెప్పుకోవాలంటే కనుక మంచి ఆవిడ యూట్యూబ్ వీడియోస్ కానీ సినిమాలు కూడా చేసింది, పెద్ద పెద్ద సినిమాలు కూడా చేసింది క్యారెక్టర్స్. సో ఆవిడ అయితే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకుంటున్నారు. థర్డ్ వన్ వచ్చేసి నైనిక పవన్ వచ్చేసి మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. వీడి గురించి స్పెషల్ గా చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ టైం కూడా ఈవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీయే. సో ఆవిడకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా వచ్చింది అంటే తెలియదు, కానీ థర్డ్ పర్సన్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనమాట. ఫోర్త్ వచ్చేసి రోహిణి. రోహిణి అంటే మీ అందరూ తెలిసే ఉంటది. యాక్చువల్గా మన జబర్దస్త్ యాక్టర్, సినిమాలు చేస్తుంది, వెబ్ సిరీస్ చేస్తుంది. సో మంచి బిజీగా ఉంది. సో వీళ్ళందరిలో కొంచెం రెమ్యునేషన్ తీసుకుంటున్నారు ఎవరినంటే మన రోహిణిని అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం చాలా బిజీగా ఉంది కాబట్టి షూటింగ్స్ లో. అయినా సరే తీసుకుంటున్నారంటే మంచి కామిక్ తగ్గింది కాబట్టి ఈ సీజన్ లో ఇప్పుడు తీసుకుంటున్నారేమో అనిపించింది. సో ఆవిడ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కాబట్టి రోహిణి తీసుకుంటున్నారని జరిగింది. సో 4 మెంబర్స్ అయితే గర్ల్స్ అయిపోయారు. ఇప్పుడు 4 మెంబర్స్ బాయ్స్ ఎవరైనా చూద్దాం అనమాట. మెహబూబ్ యాక్చువల్ గా మన సీజన్ 4 లో మనకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక 2, 3, 4 వీక్స్ 5 వీక్స్ ఉన్నట్టున్నట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి చెప్పాలంటే కనుక యాక్చువల్ గా అసలు ఎంట్రీ ఇవ్వడమే, ఫస్ట్ టైం ఎంట్రీ ఇవ్వడమే చాలా గొప్ప అవకాశం. బట్ అట్లా చూసుకుంటే కనుక ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారంటే కనుక వాళ్ళకి మంచి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, చాలా అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. సో మెహబూబ్ అబ్బాయిల్లో ఫస్ట్ వన్ మెహబూబు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో చూసే ఉంటాం మనం. గౌతమ్ కృష్ణ కూడా గుడ్ కంటెస్టెంట్, మంచిగా బాగా ఆడతాడు కూడా, ఒక జెన్యున్ కంటెస్టెంట్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ మన గౌతమ్ కృష్ణ కూడా తీసుకోవడం జరిగింది. 7th వచ్చేసి టేస్టీ తేజ ఎందుకు తీసుకున్నారంటే కామిక్ కొంచెం చాలా తగ్గింది కాబట్టి ఈ సీజన్ లో. సో ట్విస్ట్లు మంచి అన్లిమిటెడ్ ఫన్ అని చెప్పాడు, కానీ అన్లిమిటెడ్ ఫన్ లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య ట్విస్ట్లు అయితే పెట్టేస్తాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీని రకరకాలుగా చాలా ట్విస్ట్లు అయితే పెట్టేస్తున్నాడు. సో టేస్టీ తేజని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫన్ జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి టేస్టీ తేజని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ 8th కంటెస్టెంట్ వచ్చేసి ముక్క అవినాష్ అయితే కనుక జబర్దస్త్ నుంచి అన్నమాట. ముక్క అవినాష్ కామెడీ కూడా ఫుల్ గా జనరేట్ చేస్తారు కాబట్టి సో ముక్క అవినాష్ తీసుకోవడం అనేది జరుగుతుందని అనుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ 8 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ సీజన్ చూసుకుంటే కనుక ఈ విధంగా ఎంత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంటే ఈ సీజన్ ఒక వేరే లెవెల్లో వెళ్ళబోద్దామో అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్గా వస్తుంది. ఎందుకంటే కామెడీ ఒక అన్లిమిటెడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ముక్క అవినాష్, టేస్టీ తేజ, గంగవ్వ గారు పెద్దవాడు, ఆవిడ కొంచెం ఆ ఏజ్ సెటర్లు, ఆ ఏజ్ లో డైలాగ్స్, ఆ ఏజ్ లో ఫన్ జనరేట్ చేయడం. నెక్స్ట్ రోహిణి మామూలు టైమింగ్ కదా, రోహిణి గారు, ఇట్లా హరితేజ గారు, ఆవిడ మంచి ఎంటర్టైనర్. సో వీళ్ళందరూ ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేటప్పటికి అసలు వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి లోపల 8 మంది కదా, వాళ్ళకి వీళ్ళు గట్టి పోటీ ఇస్తారు. వాళ్ళకి వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు వీళ్ళకి గట్టి పోటీ ఇస్తారు లేదు చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో వాళ్ళు బయట నుంచి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పోటీ ఇవ్వలేరు ఎంటర్టైన్మెంట్ లో అని నా 6 సెన్స్ అనేది కొడుతుంది. సో మీరేమనుకున్నారు కమెంట్ అయితే చేయండి. ఈ సీజన్ ఒక రేంజ్ లో వెళ్ళబోతుందా, లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల తుస్ అండ్ అమాన్లు కింద పడబోతుందా, మీరేమనుకున్నారో మీ కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది నా ఛానల్ ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ డెఫినెట్ గా మస్ట్ అని ఉంటుంది, కమెంట్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా 100% కొంచెం లైక్ చేస్తే డెఫినెట్ గా నా వీడియో ప్రతి ఒక్క ముందుకు వెళ్తుంది అనమాట, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. సో రీచ్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తే తప్పని వస్తుంది అనమాట, ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి. సో లైక్ చేయడం డెఫినెట్ గా మర్చిపోవద్దు. ఉంటాను. జై హింద్.